నక్కలన్నీ ఏకమై సింహాన్ని బంధించాలనుకున్నాయి. బీసీల రక్తం తాగే దగాకోరులు నేడు బీసీల కోసం గళం విప్పుతున్నారు. ఒకరు అణచివేతకు మారుపేరు, మరొకరు అవకాశవాదానికి చిరునామా. టీడీపీ, వైసీపీ పేర్లు వేరైనా బీసీలను ముంచే కుట్రలో రెండు పార్టీలు ఒక్కటే. రామచంద్ర యాదవ్ గారు ఆమరణ దీక్ష చేస్తుంటే అక్రమ అరెస్టులు, పోలీసుల దాడులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన చంద్రబాబు నీచ బుద్ధి ఒకవైపు, దీక్ష ముగియగానే అదును చూసి బీసీ గళం పేరుతో బహిరంగ సభ అంటూ దొంగ నాటకాలాడుతున్న జగన్ మరోవైపు. 4 రోజులుగా రామచంద్ర యాదవ్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంటే కనీసం సంఘీభావం తెలిపే ఇంగిత జ్ఞానం లేని మీకు ఎన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు గొంతు విప్పుతున్న మీరు అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? రామచంద్ర యాదవ్ గారు మంగళగిరి సాక్షిగా గర్జించబట్టే ఈ దొంగల నోట ఇప్పుడు బీసీ జపం వినిపిస్తోంది. ఆయన రగిల్చిన నిప్పు మీ కుట్రల కోటలను బూడిద చేయటం ఖాయం. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీసీల పాలిట శాపాలు.